వస్తానమ్మా, ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. అయితే తెనాలి వెళ్తూరు ప్రయాణంలో మనము ఐటీఐ గేట్ దగ్గరకు వచ్చేసాము. ఐటీఐ వచ్చాంగా, ధన్యవాదాలు. తర్వాత వచ్చేది పెదరావురు. ఇది కాదు పెదరావురు, నువ్వు పెదరావురు దిగాలి. నా సీట్లో కూర్చో, కూర్చుంటుంది అలా సీట్లో కూర్చోవచ్చారుగా. ధన్యవాదాలు మీకు. అట్లాగే కొల్లూరు దాకా ప్రయాణం అంతేగా, కొల్లూరేగా ప్రయాణం. నువ్వు ఏమూరు, నువ్వు ఎక్కడ దాకమ్మా? ఎక్కడ దాకా? కొల్లూరు. ధన్యవాదాలు. అబ్బాయి నువ్వు ఎక్కడ దాకా? ఎవరు దాకా ప్రయాణం? కొల్లూరేను, కొల్లూరాను. ధన్యవాదాలు. అదే నువ్వు బెదరావురు దాకా అంతేగా. బాయ్. తెనాలి వెళ్తూ ప్రయాణంలో మీకు ధన్యవాదాలే బస్సు ఎక్కినందుకు. జంపం దాకేగా, జంపం దాకా ప్రయాణం. జంపం దాకే నువ్వు జంపనే. బాయ్. వెళ్తూరు, వేమూరు, కొల్లూరు అందరికీ ధన్యవాదాలు. బస్సు ఎక్కిన వాళ్ళకి 5 నిమిషాల్లో బస్సు బెదరావురు రాబోతుంది. అంతేగా, వెళ్తూరు బస్సు బెదరావురు రాబోతుంది. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. అంతేగా బాయ్. ధన్యవాదాలేగా. రైట్. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు అందరికి. బాయ్. ఉండదున్నట్టే, అంతేగా, ఉండదున్నట్టే. అన్ని దేశాలకు వెళ్ళిపోతావు టికెట్ లేకుండా అమెరికాకి, తెలుసా? అది ఉండదున్నట్టే. వెల్టూరు బస్సు పెదరావురు రాబోతుంది. ఓకేనా? తెనాలి వెల్టూరు ప్రయాణంలో పెదరావురు కనపడుతుంది. ఇక కనపడుద్దా? ఆను కనపడుద్దా? నాలే అది కనపడుద్ది. అది ఒకసారి వచ్చిన పిల్లడికి ధన్యవాదాలు. తెనాలి వెల్టూరు బస్సు నుంచి పెదరావురు చూస్తున్నాం. పెదరావురినే వచ్చేస్తాయి దిగిపోతండి మంచిగా. ధన్యవాదాలు. పెదరావురికి దిగుతావా పైన? మూల పైన బ్యాంక్ దగ్గరే, బ్యాంక్ దగ్గర ఆపుతాడు. రైట్, బ్యాంక్ దగ్గర. జమ్మి చెట్టు ఇంకా వస్తున్నాం. పెదరావురు జమ్మి చెట్టు, జమ్మి చెట్టు పెదరావురు. బ్యాంకు తెలుసంట. అదే బ్యాంకు. ఈ మధ్యలో ట్రాఫిక్ ఎట్టొకటి ఓపిక పట్టాలి, అందుకని బ్యాంక్ ఉంది. కాళ్ళు నొప్పి ఉందంటే ఒక పట్టు పట్టు, ఎవరు లేరు పైన. బ్యాంక్ అంటే అన్నావుగా, అది బ్యాంక్ అనాలి. రైట్ వెళ్ళు. బ్యాంక్ అంటే అంది. మళ్ళీ చెట్టు వచ్చిన తర్వాత చెట్టు దగ్గర పడుతుంది, కానీ చేసేది తప్పదు. ఇటు 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 రై 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 తీసాలి తీసాలి తీసాలా బాయ్. ఇక ధన్యవాదాలు వెల్టూరు బస్సు నుంచే. చెప్పు. దంపనాగా కూర్చోండి, దంపనా కూర్చోండి. కానీ నువ్వే చెప్పు ఏదన్నా కానీ చేసుకుంటే చెప్పేసే వాళ్ళకి ఏమంత చెప్పదలుచుకుంది చెప్పదలుచుకుని చెప్పు. లేకపోతే కనపడతా ఉంటుంది పురిపాలన. ఇప్పుడు నువ్వు మాట్లాడింది పురిపాలన కనపడతా ఉంటుంది, నువ్వు మాట్లాడింది అట్టకాసినట్ట ఉండదు మాట్లాడుతుంటే. ఇక ధన్యవాదాలండి మీకు.